నేరం ఒకటిది, శిక్ష ఇంకొకటిది. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక విలన్ కొడుకు లేకపోతే ఎవరో కారు గుద్ది యాక్సిడెంట్ చేసి తప్పతాయి ఎవరన్నా వేసేస్తే ఆ కారు డ్రైవర్నో లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి జైల్లో పెడతా ఉంటారు. అలాగే ఆ మోడల్లో వర్ర రవీందర్ రెడ్డి అని ఒక వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, అంటే ఊరికి అందరి మీద అమ్మలాభూతులతో అప్పుడు న్యాయమూర్తులను కూడా చాలా విభత్సమైన లాంగ్వేజ్ లో హారిబుల్ గా తిట్టి కేసు పెట్టబడిన వ్యక్తుల్లో ఒకడు కడపతను అనుకుంటా. సో మరి ఆ వర్ర రవీందర్ రెడ్డి అతి నీచంగా అతి అసభ్యంగా మరి షర్మిల మీద, అంటే ఇంకా అసలు మానవమాతృడు ఎవడో వినటానికి కూడా భరించలేనంత దుర్గంధం వెదజల్లే మరి ట్వీట్లు పుంఖాను పుంఖాలుగా, అంటే అసలు మనం అంటే ఊహించడానికి కూడా నేను తలుచుకుంటేనే నాకు అసలు ఎలర్జీ వచ్చేస్తాను. అంత దరిద్రంగా అమ్మాయి ఇంత సంస్కారహీనులు ఉంటారా అసలు ఈ భూలోకంలో? ఇటువంటి ఈ భూలోకంలో జన్మించిన ఇంతటి చెత్త డాష్ కొడుకుని మరి సపోర్ట్ చేసే మాలకొంగాళ్ళు ఉంటారా అనేది చాలా అత్యంత ఆశ్చర్యకరం. మరి ఆయన వర్ర రవీంద్ర రెడ్డి గారు అంత అసభ్యంగా షర్మిల గారిని తిట్టాడు. అలాగే సునీత గారిని కూడా, డాక్టర్ సునీత తను కూడా అసభ్య పదజాలంతో వారు పుట్టుకునే ప్రశ్నించే విధంగా దుర్భాషలాడారు. సరే, వాళ్ళ అన్న మద్దతు చూసుకున్నాం, లేదంటే పెద్ద సజ్జల పిల్ల సజ్జల మద్దతు చూసుకున్నాం, రెచ్చిపోయి దుర్గంధం వెదజల్లారు. సో అందుకని డాక్టర్ సునీత ఈ నెల ఫిబ్రవరి 2న తను హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 2 డేట్స్ నోట్ చేశారు. ఇది గ్రహించి వర్రి అయిన వర్ర రవీందర్ రెడ్డి ఫిబ్రవరి 3న పులివెందుల పోలీస్ స్టేషన్లో శంకర్ రెడ్డి అనే ఇన్స్పెక్టర్, ఆ పేర్లు కూడా ఉన్నాయి చెప్తా. సో ఆ పులివెందులు వెళ్ళి ఏమంటే నా పేరు మీద ఎవరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి నా పేరు మీద చాలా ఫస్ట్ మెసేజ్ రాసింది ఇదే, కానీ ఇది ఫస్టే ఫీల్ అయ్యాడు. ఫస్ట్ మెసేజ్లు ఎవరో పెడుతున్నారు, మరి వారి మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాలి అంటే చాలా ఈ కేసును కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఇది వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్. కేసు ఛేదించుటకు కడప అడిషనల్ ఎస్పీ సుధాకర్ గారి పర్యవేక్షణలో పులివెందుల ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి గారిని, ఇన్స్పెక్టర్ మధు మల్లేశ్వర్ రెడ్డి గారిని 2 టీములుగా ఏర్పాటు చేసి ఈ పరిశోధనలో భాగంగా ఫిర్యాదు ఇచ్చిన ఫేక్ అకౌంట్ వివరాలను పరిశీలించి ఫేస్బుక్ వారు ఇచ్చిన డేటాబేస్ ఆధారంగా ముద్దాయి నేరానికి ఉపయోగించిన ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేసి ముద్దాయి సో ఉదయభూషణ్ గా గుర్తించడం జరిగిందట. అతను తెలుగుదేశం పార్టీ వేదాభిమాని. ఇది ఇల్లు చేసింది. నేరం వర్ర రవీందర్ రెడ్డిది, శిక్ష పాపం ఉదయభూషణ్. ఈ ఉదయభూషణ్ అన్న ఆయన ఒక 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, తెలుగుదేశం సింపథైజర్ అవ్వచ్చు. ఆయన ఈ వల్గర్ మెసేజ్లు పెట్టే ఈ వర్ర రవీందర్ రెడ్డిని ఖండిస్తూ ఉంటాడు. ఇలాగా అసభ్యంగా మాట్లాడేవాడిని అతను సభ్యతతో ఆయన ఖండిస్తున్నాడు. మరి ఒకసారి అసభ్యత ఎక్కువైతే మరి
ఖండన కూడా అసభ్యంగానే ఉంటుంది. ఆయన వల్లా రవీందర్ రెడ్డి ఆయన ఫేస్బుక్ లో వచ్చి ఖండించాడు. కానీ ఆ డీటెయిల్స్ ఈయన పోలీసులకు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ లేదంటే హైదరాబాద్ పోలీసు రేపు మాపో వర్రా రవీందర్ రెడ్డిని వేసుకొచ్చేస్తారు. ఈవెన్నో వేసుకొస్తారు, అది వేరే విషయం. ఈ లోపు ఇది పెట్టి ఎవడో బకరాన్ని, ఈ ఉదయభూషణ్ అనే ఒక పాపం ఆయన బకరాగా చేసి గతంలో వర్రా రవీందర్ రెడ్డి మీద పెట్టాడు. ఆయన వర్రా రవీందర్ రెడ్డి పేరుతోటి కాదు పెట్టింది. సో వర్రా రవీందర్ రెడ్డి మీద పెట్టి గతంలో పెట్టాడని అతన్ని వేసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఈ కడప జిల్లా పులివెందులలో ఎవరైతే హైదరాబాద్ లో కేసు రిజిస్టర్ చేశారో ఆ కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమండి మేము ఇన్వెస్టిగేషన్ మీకన్నా ముందు చేసాము, వచ్చి మాకు ఇటు దొరికేశాడు అంచేత మీరు ఇంకా దాన్ని మీరు పక్కన పెట్టేయచ్చు, ఆడు దొరికేశాడని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు అందిన వివరాల ప్రకారం పని చూసుకుంటారా, మీ ఇన్వెస్టిగేషన్ మీదే, మా ఇన్వెస్టిగేషన్ మాదే. ఎందుకంటే ఆ ఫేస్బుక్ ఐడి ఐపీ నెంబర్లో అవి రావాలంటే కనీసం 2 వారాలు పడుతుంది. మరి ఒకరోజు ముందు బుక్ చేసి టేకప్ చేసిన వీళ్ళకేమో ఇంకా ఐడి డీటెయిల్స్ రాలా, వీళ్ళకి మటుకు వచ్చేసినాయి. ఎవరో శంకర్ రెడ్డికి ఇంకో రెడ్డికి ఈ ఇన్వెస్టిగేషన్ టీము సిద్ధార్థ కౌశల్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అది ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? డాక్టర్ సునీత్ మీద కాదు. అతను ఇచ్చిన కంప్లైంట్ నా పేరు మీద ఎవడో ఫేక్ మెసేజ్ పెడుతున్నాడు అని అంటే వర్రా రవీందర్ రెడ్డి కంప్లైంట్ మీద సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు సునీత్ ఇచ్చిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకుంటే వీళ్ళకి ఇంకా వివరాలు రాలేదు, వాళ్ళకి మటుకు వచ్చేసినాయట వివరాలు. సో ఇదంతా కేసును క్షవరం చేయడానికి ఇలాంటి వివరాలు వచ్చినాయని చెప్పి పలికే అబద్దాలు. ఎలాగైనా సరే తప్పుదోవ పట్టించడానికి ఈ కేసును వాళ్ళు ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ మెసేజ్లు పెట్టింది ఎవరన్నదే తెలుస్తుంది. మరి ఈ వర్రా రవీందర్ రెడ్డి చేయించాడని చెప్పి అఫీషియల్ గా తెలిస్తే దాని వెనక తాడేపల్లి ప్యాలెస్ లోనే ఆ గ్యాంగ్ ఉన్నారు అనేది తెలిస్తే సభ్య సమాజం ఉమ్మేస్తుందనే భయంతో కేవలం మహిళా లోకం మరింత దారుణంగా ఉమ్మేస్తుందనే భయంతో ఇలాగా ఉదయభూషణ్ ని బకరా చేయడానికి ఇంత అన్యాయంగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం. అందుకని నేను ఇంత స్పష్టంగా ఈ కేసు గురించి మీకు చెప్తున్నాను. ఇక్కడ నేరం ఒకడిది శిక్ష మరొకరికి సినిమాల్లో చూసినట్టుగా జరుగుతోంది అని చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఆ కేసులు ఎప్పుడు తేలుతాయన్నది పక్కన పెడితే ప్రజాకోర్టులో ఇటువంటి చిల్లర బుద్ధులు చిల్లర వేషాలు వేసే వాళ్ళని మరి ఏం చేయాలి, ఎంత త్వరగా ఇంటికి పంపాలి అనేది విజ్ఞులైన మహిళలు, విజ్ఞులైన ఓటర్లు అందరూ కూడా తెలుసుకోవాలనేది నా తపన.